నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి. రిపీటెడ్ క్వశ్చన్ అండి అది. జాయప్ప సేనానిని గజసాహినిగా అపాయింట్ చేసుకున్నాడు. గణపతి దేవుడి యొక్క గజసాహిని ఎవరు అంటే జాయప్ప సేనాని. జాయప్ప సేనాని సంస్కృత భాషలో రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే సంగీతానికి సంబంధించినటువంటి 3 బుక్స్ రాశాడు. అవి నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి బుక్కులు రాశాడు. నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి బుక్కును రాశాడు. ఎవరు అంటే జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి. ఇది ఫస్ట్ దివిసీమ ప్రాంతానికి సంబంధించినటువంటిది, కోస్టల్ బెల్ట్కు సంబంధించినటువంటిది. దానితో పాటు ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి కడప ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతంపై అటాక్ చేసి, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి రాయలసీమ ప్రాంతంపై అటాక్ చేసి అప్పుడు కడప ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి వంశం పేరు ఏంటి అంటే కాయస్థ వంశము. కడప ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి రాజవంశం పేరు ఏంటి అంటే కాయస్థ వంశము అనేటువంటిది. ఈ రాయలసీమ ప్రాంతంపై అటాక్ చేసి అప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని, కడప ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి రాజవంశం కాయస్థ వంశము. కాయస్థ వంశపు రాజు అయినటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తిని ఓడించి తన యొక్క సబార్డినేట్గా, తన యొక్క ఫిడేటర్గా మార్చుకోవడం జరిగింది, తన యొక్క సామంతుడిగా మార్చుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి రాయలసీమ ప్రాంతంపై అటాక్ చేసి, రాయలసీమ ప్రాంతము అంటే కడప ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి కాయస్థ వంశపు రాజైనటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తిని, కాయస్థ వంశపు రాజైనటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తిని ఓడించి తన యొక్క ఫ్యూడేటర్గా మార్చుకున్నాడు, తన యొక్క సామంతుడిగా మార్చుకున్నాడు. ఎవరు అంటే ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇంకా ఆయన యొక్క విక్టరీ చూద్దామండి. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి నెల్లూరు అంటే ఇతని కాలంలో ఏం జరిగింది అంటే గణపతి దేవుడు కాలంలో ఈ నెల్లూరు పరిసర ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తున్నారు అంటే తెలుగు చోడులు పరిపాలిస్తున్నారు. గణపతి దేవుడి కాలంలో నెల్లూరు ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే తెలుగు చోడులు పరిపాలిస్తున్నారు. ఈ తెలుగు చోడులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, తెలుగు చోడులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి రెండవ మనమసిద్ధి రాజ్యానికి రావడం హెల్ప్ చేయడం జరిగింది. రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తికి హెల్ప్ చేయడం జరిగింది. ఎవరు అంటే గణపతి దేవుడు. నేను చెప్పాను చూడండి, తెలుగు చోడులు అనేటువంటిది చెప్పినప్పుడు యాక్చువల్గా తెలుగు చోడ రాజుల్లో రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తిని అక్కన్న బయ్యన్న అనేటువంటి 2 వ్యక్తులు తొలగించారని, ఆ అక్కన్న బయ్యన్న అనేటువంటి 2 వ్యక్తులు తొలగించి వేసి వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు రెండవ మనమసిద్ధి తరపున గణపతి దేవుడి ఆస్థానానికి రాయబారిగా వచ్చినటువంటి వ్యక్తి తిక్కన సోమయాజీ అని. ఈ తిక్కన అనేటువంటి వ్యక్తి గణపతి దేవుడి యొక్క సహాయం కోరడంతో గణపతి దేవుడు తన యొక్క సైన్యాన్ని రెండవ మనమసిద్ధికి సహాయంగా పంపించాడని, దీనితో రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తి ఈ కాకతీయ సైన్యం సహాయంతో, గణపతి దేవుడి యొక్క సహాయంతో అక్కన్న బయ్యన్నలను తొలగించి రాజు అయ్యాడు అని తెలుస్తుంది. అలా రెండవ మనమసిద్ధి రాజు అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఎవరు హెల్ప్ చేశారు? గణపతి దేవుడు హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. తెలుగు చోడులు రాజైనటువంటి రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తిని అక్కన్న బయ్యన్న అనేటువంటి 2 వ్యక్తులు తొలగించి వేయడంతో రెండవ మనమసిద్ధి యొక్క బంధువులైనటువంటి అక్కన్న బయ్యన్న అనేటువంటి వాళ్ళు తొలగించడంతో రెండవ మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి అయినటువంటి తిక్కన అనేటువంటి వ్యక్తి, రెండవ మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి అయినటువంటి తిక్కన అనేటువంటి వ్యక్తి
గణపతి దేవుడి యొక్క హెల్ప్ని అడగడం జరిగింది. గణపతి దేవుడి దగ్గరికి రావడం జరిగింది. కాకతీయ రాజ్యానికి రావడం జరిగింది. కాకతీయ రాజ్యానికి వచ్చి గణపతి దేవుడి యొక్క సహాయం కోరడం జరిగింది. గణపతి దేవుడి యొక్క సహాయం కోరాడు. గణపతి దేవుడు తన యొక్క సైన్యాన్ని రెండవ మనమసిద్ధికి సహాయంగా పంపించాడు. దీనితోటి కాకతీయ సైన్యం సహాయంతో అక్కన్న బయ్యన్నలను తొలగించి తిరిగి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. సింహాసనం అధిష్ఠించాడు. రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తి, రెండవ మనమసిద్ధి రాజు అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి హెల్ప్ చేయడం జరిగింది. గణపతి దేవుడు సహాయంతో రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. మరి ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి రెండవ మనమసిద్ధి అనేటువంటి వ్యక్తికి రాజు అవ్వడానికి సహాయపడడం జరిగింది. అదేవిధంగా కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారం అనేటువంటిది బాగా జరిగింది. ఇలా విదేశీ వ్యాపారం జరగడానికి ప్రధానమైనటువంటి పోర్ట్ ఏంటి అంటే ప్రధానమైనటువంటి రేవు పట్టణం మోటుపల్లి రేవు పట్టణం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాకతీయుల కాలంలో ప్రధానమైనటువంటి పోర్ట్ ఏంటి అంటే మోటుపల్లి అనేటువంటిది మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రలో ఫేమస్ పోర్ట్ అండి. మోటుపల్లి చీరాల దగ్గరగా ఉంటుంది. చీరాల దగ్గరగా ఉండేటువంటి మోటుపల్లి రేవు పట్టణం అనేటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి రేవు పట్టణం. కాకతీయుల కాలంలో ప్రధాన రేవు పట్టణం అనగానే మనకేం గుర్తు రావాలి? మోటుపల్లి రేవు పట్టణం అనేటువంటిది గుర్తు రావాలి. ఇప్పుడు ప్రకాశం జిల్లా కాదు, ఇప్పుడు అది బాపట్ల జిల్లా. చీరాలకు దగ్గరగా ఉండేటువంటి మోటుపల్లి అనేటువంటి రేవు పట్టణం ద్వారా ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ వర్తకులు అనేటువంటి వాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఉంటారు. అటువంటి పోర్ట్ సిటీల్లో ఏం జరుగుతాయంటే దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అటువంటి దొంగతనాలు జరగకుండా పటిష్టమైనటువంటి రక్షణను ఏర్పాటు చేసి వ్యాపారస్తులకి, వర్తకులకి, ట్రేడర్స్కి ఒక భరోసానిస్తూ మీకు ఏమీ కాదు, మేమున్నాను, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరే మోటుపల్లి అభయ శాసనం అనేటువంటిది. రిపీటెడ్ క్వశ్చన్ అండి. గణపతి దేవుడు వేయించినటువంటి శాసనం పేరేంటండి? మోటుపల్లి అభయ శాసనం అనేటువంటిది. ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడండి. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు? మోటుపల్లి అభయ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే ఈ గణపతి దేవుడే వేయించడం జరిగింది. సంస్కృత భాషలో వేసినటువంటి శాసనం. మోటుపల్లి రేవు పట్టణంలో వచ్చిపోయేటువంటి వర్తకులకు భరోసానిస్తూ, ధైర్యాన్నిస్తూ వేసినటువంటి శాసనం పేరే మోటుపల్లి అభయ శాసనం అనేటువంటిది. మోటుపల్లి అభయ శాసనం అనేటువంటిది. మరి ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తికి కొడుకులు లేరు. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తికి కొడుకులు లేరు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గణపతి దేవుడికి యొక్క ఇద్దరు కూతుర్లు ఎవరు అంటే ఒకరు రుద్రాంబ, రెండో ఆవిడ గణపాంబ. గణపతి దేవుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒకరు రుద్రాంబ, రెండో వ్యక్తి ఎవరు అంటే గణపాంబ అనేటువంటి వ్యక్తులు. రుద్రాంబ అనేటువంటి ఆవిడని తనకు కొడుకులు లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక మగ వేషంలో అంటే ఒక అబ్బాయిలాగే పెంచడం జరిగింది. రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో పెంచడం జరిగింది. రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో పెంచడం జరిగింది. రుద్రాంబ అనేటువంటి ఆవిడకి సైనిక శిక్షణ ఇప్పించేవాడు. చిన్నతనం నుంచి ఒక అబ్బాయిలాగే పెంచడం జరిగింది. రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతోటే అతన్ని పెంచడం జరిగింది. అన్ని రకాల సైనిక శిక్షణలు ఇప్పించి ఈ రుద్రాంబను 1259వ సంవత్సరంలోనే యువరాజుగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. 1259వ సంవత్సరంలోనే ఆయన తర్వాత గణపతి దేవుడి తర్వాత నెక్స్ట్ రాజయ్యేటువంటి ఛాన్సు ఈమెకే ఉంది అని చెప్పేసి పట్టాభిషేకం చేయడం జరిగింది. యువరాజు పట్టాభిషేకం ఎప్పుడు చేశారు అంటే 1259వ సంవత్సరంలో జరిగింది.
ఈ రుద్రాంబ అనేటువంటి ఆవిడికి 1259వ సంవత్సరంలో పట్టాభిషేకం చేశాడు గణపతి దేవుడు. ఈ రుద్రాంబ లేకపోతే రుద్రదేవ మహారాజు, ఈవిడే రుద్రమదేవి. ఈవిడే ఎవరు అంటే రుద్రమదేవి. ఈ రుద్రమదేవికి ఎవరినిచ్చి పెళ్లి చేశాడు అంటే చాళుక్య వీరభద్రుడు, నిడదవోలుడు పరిపాలించేటువంటి చాళుక్య వీరభద్రుడిని ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. నిడదవోలు చాళుక్య వీరభద్రుడి తోటి రుద్రమాదేవికి పెళ్ళవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, గణపతి దేవుడికి కొడుకులు లేరు, 2 కూతుర్లే ఉన్నారు. వాళ్ళు రుద్రాంబ, గణపాంబ. రుద్రాంబకు చిన్నతనం నుంచి కూడా ఆర్మీ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ, అన్ని రకాల సైనిక శిక్షణలు ఇస్తూ రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతోటే యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది 1259వ సంవత్సరంలో. ఈ రుద్రాంబ లేకపోతే రుద్రదేవ మహారాజే ఎవరు అంటే రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవిని నిడదవోలు చాళుక్య వీరభద్రుడికిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ రుద్రమాదేవిని నిడదవోలు చాళుక్య వీరభద్రుడికిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఇలా పెళ్లి చేసినప్పుడు ఈ పెళ్లిలో చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వ్యక్తికి, చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వ్యక్తికి కట్నంగా కొలనుపాక అనేటువంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరుగుతుంది. కట్నంగా ఏ ప్రాంతాన్ని ఇచ్చాడు అంటే కొలనుపాక అనేటువంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి, రుద్రమాదేవి యొక్క హస్బెండ్ పేరేంటి? చాళుక్య వీరభద్రుడు. ఏ ప్రాంతానికి రాజు? అతను కాకతీయులకు సామంతుడే. కాకపోతే ఏ ప్రాంతం నుంచి పరిపాలిస్తున్నాడు? నిడదవోలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. నిడదవోలు చాళుక్య వీరభద్రుడు రుద్రమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అందుకు గాను గణపతి దేవుడు కట్నంగా ఏ ప్రాంతాన్ని అప్పగించాడు అంటే కొలనుపాక అనేటువంటి ప్రాంతాన్ని అప్పగించడం జరిగింది. ఇంకొక రాజైనటువంటి, ఇంకొక కూతురైనటువంటి గణపాంబ అనేటువంటి ఆవిడని కోట వంశానికి సంబంధించినటువంటి బేతరాజుకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఇంకొక కూతురైనటువంటి గణపాంబను కోట వంశానికి సంబంధించినటువంటి బేతరాజుకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. రుద్రాంబనేమో చాళుక్య వీరభద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. గణపాంబనేమో బేతరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయాడు. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయాడు. అది ఏ యుద్ధము అంటే 1263వ సంవత్సరంలో జరిగినటువంటి ముత్తుకూరి యుద్ధము. 1263వ సంవత్సరంలో జరిగినటువంటి ముత్తుకూరి లేకపోతే ముత్తుకూరు, ఏదైనా ఒకటేనండి. 1263వ సంవత్సరంలో జరిగినటువంటి ముత్తుకూరు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటే కాకతీయుల యొక్క సామంత రాజ్యమైనటువంటి తెలుగు చోడ రాజవంశానికి సంబంధించినటువంటి రెండవ మనమసిద్ధికి అదేవిధంగా పాండ్య రాజైనటువంటి జటావర్మ సుందర పాండ్యుడు, పాండ్య రాజైనటువంటి జటావర్మ సుందర పాండ్యుడు అనేటువంటి వ్యక్తికి, జటావర్మ సుందర పాండ్యుడికి రెండవ మనమసిద్ధికి ఇద్దరికి యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి సహాయంగా సైన్యాన్ని పంపించాడు అంటే రెండవ మనమసిద్ధికి సహాయంగా సైన్యాన్ని పంపించాడు. కాకపోతే జటావర్మ సుందర పాండ్యుడు అనేటువంటి వ్యక్తి కాకతీయ సైన్యాన్ని ఓడించడం జరిగింది. రెండవ మనమసిద్ధిని చంపేయడం జరిగింది. రెండవ మనమసిద్ధిని చంపేశాడు. రెండవ మనమసిద్ధిని చంపేసి కాకతీయ సైన్యాన్ని అంతటినీ కూడా ఓడించడం జరిగింది. ఇలా ముత్తుకూరు యుద్ధంలో జటావర్మ సుందర పాండ్యుడు కాకతీయ సైన్యాలు ఓడించడం జరిగింది. అంటే గణపతి దేవుడు ఓడిపోయాడు ఏ యుద్ధంలో అంటే ముత్తుకూరు యుద్ధంలో. ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. గణపతి దేవుడు ఎవరికి సహాయంగా సైన్యాన్ని పంపించాడు అంటే రెండవ మనమసిద్ధికి సహాయంగా సైన్యాన్ని పంపించాడు. కాకపోతే జటావర్మ సుందర పాండ్యుడి యొక్క సైన్యము ఈ రెండవ మనమసిద్ధిని చంపేసింది. అదేవిధంగా
కాకతీయ సైన్యాల్ని ఓడించడం జరిగింది. దీనిని షేమ్గా ఫీల్ అయినటువంటి, అవమానంగా ఫీల్ అయినటువంటి గణపతి దేవుడు 1263వ సంవత్సరం నుంచి ఇంకా 1263వ సంవత్సరం నుంచి రాజ్య కార్యక్రమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంకా రాజరిక కార్యక్రమాలన్నీ కూడా తన యొక్క వారసురాలైనటువంటి రుద్రమాదేవికి అప్పగించేసి, ఈ రుద్రమాదేవికి అప్పగించి రాజ్య వ్యవహారాల నుండి తప్పుకున్నాడు. ఎవరు అంటే ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే గణపతి దేవుడికి సంబంధించినటువంటి స్టోరీ. దీనితో పాటు ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఓరుగల్లు కోటను నిర్మించి ఓరుగల్లు దగ్గర మట్టి కోట, రాతి కోట అండి. మట్టి కోట, రాతి కోట అంటే లోపలన్నీ కూడా సైన్యము, దాంతోపాటు ఇల్లు, దాంతోపాటు రాజుల యొక్క నివాసాలు, రాణుల యొక్క నివాసాలు అన్నీ ఉండి, దీని చుట్టూ ఏముంటుంది అంటే ఫస్ట్ మట్టి కోట, దాని చుట్టూ ఏముంటాయి పెద్ద పెద్ద కందకం, అంటే దాని చుట్టూ మళ్ళీ ఒక పెద్ద లోతైనటువంటి కందకాలు. అంటే ఏంటి అంటే లోతుగా ఉండేటువంటి ఒక గుంతలు తీసి వదిలేస్తారు. మళ్ళీ ఏంటి అంటే ఇంకొక కోట అనేటువంటిది, అంటే మట్టి కోట, రాతి కోట, మళ్ళీ ఏముంటుంది కందకం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఈజీగా శత్రు సైన్యం అనేటువంటిది లోపలికే ప్రవేశించకుండా మట్టితో చుట్టూ కూడా కోట లాంటి పెద్ద పెద్ద గోడలు నిర్మించడం జరుగుతుంది. దానితో పాటు రాతితో ఇంకొక పెద్ద గోడను నిర్మించడం జరిగింది. వాటికి మధ్యలో పెద్ద పెద్ద కందకాలు అనేటువంటివి, పెద్ద పెద్ద లోతైనటువంటి నిర్మాణాలు, అన్ని కాలువల లాంటి నిర్మాణాలు అనేటువంటివి చేయడం జరిగింది. చుట్టూ కూడా కాలువలాగా తవ్వేయడం జరిగింది. దీనితో శత్రు సైన్యం అనేటువంటిది కోటలోకి ఈజీగా ప్రవేశించకుండా ఈ కోట నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు. ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు. అదేవిధంగా రాజధానిని ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే గణపతి దేవుడు. ఓరుగల్లు వద్ద కోట నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, ఓరుగల్లు కోట నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, దానితో పాటు ఓరుగల్లు వద్ద రాజధానిని ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు. ఓరుగల్లు పట్టణం అంటే అక్కడ ఉండేటువంటి రాజ్య గృహాల చుట్టూ, అక్కడ ఉండేటువంటి గ్రామం చుట్టూ, అక్కడ ఉండేటువంటి రాణుల యొక్క నివాస గృహాల చుట్టూ ఒక పెద్ద రాతి గోడని, ఒక పెద్ద మట్టి గోడని నిర్మించి ఒక శత్రు దుర్భేద్యంగా మార్చినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేసినటువంటి వ్యక్తి, ఓరుగల్లు కోట నిర్మించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరి స్టోరీ అంటే గణపతి దేవుడికి సంబంధించినటువంటి స్టోరీ. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి ఎవరి కొడుకు అని చెప్తున్నాను? మహదేవుడి యొక్క కొడుకు. గణపతి దేవుడు ఇనీషియల్గా ఎక్కడున్నాడు? యాదవుల దగ్గర బందీగా ఉన్నాడు. యాదవుల దగ్గర బందీగా ఉన్నప్పుడు కాకతీయ రాజ్యాన్ని రక్షించింది ఎవరు? రేచర్ల రుద్రారెడ్డి, లేకపోతే రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ రేచర్ల రుద్రుడికి గణపతి దేవుడు ఏమని టైటిల్ ఇచ్చాడు? కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఇచ్చాడు. గణపతి దేవుడి ఎవరు రిలీజ్ చేశారు? సింగన, యాదవరాజు అయినటువంటి సింగన అనేటువంటి వ్యక్తి రిలీజ్ చేశాడు. సింగనకు ఏమని టైటిల్ ఇచ్చారు? తెలుగు రాయ స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి పాలంపేట వద్ద రామప్ప దేవాలయం, ఈ మధ్య కాలంలో హెరిటేజ్ సిటీ లాగా, హెరిటేజ్ టెంపుల్ లాగా గుర్తించబడినటువంటి టెంపుల్ రామప్ప దేవాలయం అనేటువంటిది. ఆ పాలంపేట వద్ద శివాలయం అని చెప్పాను చూడండి, ఆ శివాలయం పేరే రామప్ప దేవాలయం. ఒక శిల్పి పేరు మీదుగా పిలువబడుతున్నటువంటి దేవాలయం. రామప్ప అనేటువంటి శిల్పి నిర్మించాడు కాబట్టి దానిని రామప్ప దేవాలయం అని పిలవడం జరుగుతుంది. రామప్ప అనేటువంటి ఒక శిల్పి నిర్మించినటువంటి దేవాలయం రామప్ప దేవాలయం అనేటువంటిది. పాలంపేట వద్ద రామప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు?
రేచర్ల రుద్రుడు. పాలంపేట వద్ద రామప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తికి అనేక టైటిల్స్ ఉన్నాయి. రాయగజ కేసరి, ఆంధ్రదేశాధీశ్వర, చోడకట్టక, చోరకార, ద్వీపాలుంటక అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి మోటుపల్లి వద్ద వర్తకులకు అభయం ఇస్తూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మోటుపల్లి అభయ శాస్త్రాన్ని వేయించడం జరిగింది. కాకతీయుల కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏంటి అంటే మోటుపల్లి అనేటువంటిది. ఇది సంస్కృత భాషలో వేసినటువంటి శాస్త్రం. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి ఈ తీర ప్రాంతంపై అటాక్ చేసి, కోస్టల్ ఏరియాపై అటాక్ చేసి దివిసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అయ్యవంశపు రాజైనటువంటి పినచోడుని ఓడించి ఇద్దరు కూతుర్లని నారమా పేరమలను పెళ్లి చేసుకొని ఇంకొక కొడుకైనటువంటి జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తిని తన యొక్క గజసాహినిగా నియమించుకున్నాడు. జాయప్ప సేనాని సంస్కృత భాషలో నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి బుక్స్ను రాయడం జరిగింది. అదేవిధంగా కటక్ వరకు ఒరిస్సా ప్రాంతం వరకు కూడా ఆక్రమించుకొని చోడ కటక చోరకార అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. కడప ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాయస్థ వంశపు రాజైనటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తిని ఓడించి కాయస్థ వంశస్థుల్ని తన యొక్క సామంతులుగా మార్చుకోవడం జరిగింది. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రెండవ మనమసిద్ధికి రాజవ్వడానికి సహాయం చేయడం జరిగింది. రెండవ మనమసిద్ధి యొక్క బంధువులైనటువంటి అక్కన్న బయ్యన్న అనేటువంటి వాళ్ళు రెండవ మనమసిద్ధిని పదవి నుంచి తొలగించి వేయడంతో రెండవ మనమసిద్ధి యొక్క మంత్రి అయినటువంటి తిక్కన అనేటువంటి వ్యక్తి ఈ గణపతి దేవుడి యొక్క సహాయం కోరడం జరిగింది. దీనితోటి గణపతి దేవుడు సైన్యాన్ని సహాయంగా రెండవ మనమసిద్ధికి పంపించాడు. దీనితో రెండవ మనమసిద్ధి తిరిగి సింహాసనం అధిష్ఠించడం జరిగింది. గణపతి దేవుడు తన జీవిత కాలంలో ఓడిపోయినటువంటి ఒకే ఒక యుద్ధం ముత్తుకూరు యుద్ధం. ఈ యుద్ధంలో పాండ్య రాజైనటువంటి జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. దీనితోటి గణపతి దేవుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అనేటువంటిది తీసుకున్నాడు. గణపతి దేవుడికి కొడుకులు లేరు, వారసులు లేరు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒకరు రుద్రాంబ, రెండో ఆవిడ గణపాంబ. రుద్రాంబ అనేటువంటి ఆవిడకు సైనిక శిక్షణ ఇప్పించి 1259వ సంవత్సరంలో రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతోటి యువరాజ పట్టాభిషేకం కూడా చేయించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. ఈ రుద్రాంబే రుద్రమదేవి నిడదవోలు చాళుక్య వీరభద్రుడిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దీనికి కట్నంగా కొలనుపాక అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు గణపతి దేవుడు. ఇంకొక డాటర్ అయినటువంటి గణపాంబని కోట వంశానికి సంబంధించినటువంటి బేతరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే గణపతి దేవుడికి సంబంధించింది. గణపతి దేవుడు 1263లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ అతను ఎప్పుడు చనిపోతాడు అంటే 1268వ సంవత్సరంలో చనిపోతాడు. 1268 వరకు కూడా ఉంటాడు. ఎవరు అంటే గణపతి దేవుడు. అందుకే కొన్ని బుక్కుల్లో గణపతి దేవుడు యొక్క టైం పీరియడ్ అంటే 1203 నుంచి 1268 అని కూడా ఉంటుంది. దాన్ని ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 1263 నుంచి పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు? రుద్రమదేవి తీసుకుంది. జస్ట్ ఉంటాడు, బతికి ఉన్నాడు గణపతి దేవుడు. ఎప్పటి వరకు ఉన్నాడు అంటే 1268 వరకు కూడా ఉంటాడు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే గణపతి దేవుడికి సంబంధించింది. గణపతి దేవుడి తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు? గణపతి దేవుడి తర్వాత ఆయన కూతురైనటువంటి రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ రాజ్యానికి రావడం జరిగింది. నెక్స్ట్ రూలర్ రుద్రమాదేవి. 1263 నుంచి 1289 వరకు. నెక్స్ట్ రూలర్ రుద్రమాదేవి 1263